అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే, మన సనాతన ధర్మంలో పుట్టి పెరిగి కొంతమంది సైతాన్ల మాయ మాటలు విని మతం మారి తిరిగి రాలేక సతమతమవుతున్న ఎంతో మంది మన ఆడబిడ్డలు, ఆడపడుచులు, మగవాళ్ళు చాలా మంది బాధపడుతున్నారు. వాళ్ళ కోసము చిన్న వీడియో. దయచేసి మతం మారిన మన ఆడపడుచులు కావచ్చు, మన మగ వీరులు కావచ్చు, అంటే గుర్తు చేసుకోండి. మీరు ఎవ్వరికీ భయపడాల్సిన పని లేదు. ప్రలోభాలకి లొంగి మీరు మారిపోయారు. ఇప్పుడు కూడా మీరు ప్రలోభాలు పాలవలసిన అవసరం లేదు. ధైర్యం చేయండి. ఎందుకు ధైర్యం చేయమంటానంటే, మీ యొక్క సనాతన ధర్మంలో పుట్టి పెరిగి మన దేవుళ్ళని, మన ధర్మాన్ని విడిచి ఎంత ధైర్యంగా మీరు అటుపక్క వెళ్ళారో, ఏ మాయ మాటలు విన్నారో, ఆ సమయంలో మతం మారిన వాళ్ళకి నేను ఒకటే చెప్పగలుగుతా. ఆ సమయంలో మీకు దెయ్యమే పట్టింది. దెయ్యం పట్టింది కాబట్టి ఆ మతంలోకి వెళ్ళారు. తిరిగి ఈ మతంలోకి రావాలంటే ఆ దెయ్యాన్ని వదిలించాలి. ఆ వదిలించడానికే మన హిందూ ధర్మంలో కొంతమంది ఉన్నారు. వాళ్ళ యొక్క వీడియోస్ చూడండి. మీకు కావాలంటే కొంతమంది మన ధర్మకర్తలు, హిందూ ధర్మకర్తలు ఉన్నారు. పేర్లుగా చెప్తాను, కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు చెప్పేది వినండి, హ్యాపీగా మారిపోతారు. ఎందుకంటే మన హిందూ జనశక్తి వాళ్ళు, అలాగే శివశక్తి వాళ్ళు, అలాగే రాధా మనోహర్ దాసు గారు, అలాగే ఈ మధ్యన కొత్తగా అతను వచ్చాడు ఎక్స్ క్రిస్టియన్స్ అనేసి, వీళ్ళందరూ ఉన్నారు. మీరు పట్టండి, యూట్యూబ్లో వీడియోస్ వస్తాయి, చూడండి. వాళ్ళు చెప్పే ఇందులో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి. వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. హ్యాపీగా వాళ్ళు చెప్పేది వినండి. ధైర్యంగా మీరు తిరిగి మన మతంలోకి రండి. మీ యొక్క ధర్మాన్ని కాపాడండి. ఒక ధర్మాన్ని ఆచరించండి. ఒకసారి మీరు మీ ప్రీవియస్ ఫొటోస్ చూసుకుని, మీ పెళ్లి ఫొటోస్ కావచ్చు, మీ పిల్లలతో కలిసి ఫొటోస్, మీ ఫ్రెండ్స్తో తిరిగిన ఫొటోస్, ఇవన్నీ చూసుకోండి. ఆ ఫొటోస్లో ఎంత కళ ఉంటుందంటే, ఆ నుదుటిన బొట్టు, కమ్మళ్ళు, ముక్కు పుల్ల, తల జడ, పువ్వులు, శారీ, ఎంత అందంగా ఉంటారో ఒకసారి చూసుకోండి. అలాగే ఇప్పుడు తీసుకున్న ఫోటోలు, ఆ ఫోటో పక్కన పెట్టి చూడండి. మీకే అర్థమవుతుంది ఎక్కడ ధర్మం ఉంది, ఎక్కడ అధర్మం ఉంది, ఎక్కడ మంచి ఉంది, ఎక్కడ చెడు ఉంది, ఎక్కడ అందం ఉంది కూడా అనేది చూసుకోండి. మీకే తెలుస్తుంది. కాబట్టి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎన్ని చెప్పినా, ఎన్ని భయాందోళనకు గురి చేసినా, దేవుళ్ళు అనేవాళ్ళు మనం బతికించడానికి, మన యొక్క మంచి చెడులు చూడడానికి, మన కష్టాలు తీర్చడానికే. కానీ మరణం అనేది ఎప్పుడైనా ఏ దేవుడైనా ఎవరైనా ఇస్తారు, ఏ మత గ్రంథమైనా ఇస్తుంది. ఆ భగవంతుడు అనేవాడు ఎప్పుడుగానే సరే మీరు మరణిస్తారు, నా కోసమే బతకాలి, నా కోసమే సావాలి ఎక్కడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆలోచించండి. పెళ్లి చేసుకున్న ఎక్కడున్న వాళ్ళు ఎక్కడ పెళ్లి చేసుకున్న తర్వాత భార్య భర్త కలిసి అన్యోన్యంగా ఉంటారు. నా కోసమే బతకాలి, నా కోసమే ఇచ్చేయాలనేసి ఎక్కడ రూల్ లేదు. అది వాళ్ళ యొక్క అవినాభావ సంబంధం, ఒకరినొకరు గౌరవించకుండా హ్యాపీగా ఉన్నారు. బట్ ఆ మతంలో అలా కలిసిపోయే మనస్తత్వం లేదు. మీరు బాగా గమనించండి. కలిసిపోయే మనస్తత్వం లేదు, విడగొట్టే మనస్తత్వం ఉంది తప్ప ఒకరినొకరు కలుసుకొని హ్యాపీగా ఉందామనే ఆ పుస్తకంలో కూడా లేదు. ఆ నల్లట్ట పుస్తకంలో మీరు బాగా గమనించండి. కావున ఇటువంటి భయాందోళనకి గురి కాకుండా నేను చెప్పిన వారిని కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయ్యి మీ యొక్క భవిష్యత్తుని బంగారు బాటలు వేసుకుంది. ఆ యొక్క నల్లట్ట పుస్తకం చదివి మీ జీవితాన్ని నాశనం చేసుకుంది. ఇందులో కన్నా మన యొక్క పుస్తకంలో ఇంకా బంగారు భవిష్యత్తు ఉంటుంది చదివినారంటే. సరే చదివి చూడండి, మీకే తెలుస్తుంది. ఇటువంటి భయందోళన గురికుండా హ్యాపీగా మన ధర్మానికి వచ్చేసి, మన హిందూ ధర్మంలోకి తిరిగి వచ్చేసి హ్యాపీగా ఉన్నాను కోరుకుంటున్నాను. అలాగే మీరు వాళ్ళని పని చేస్తారు. మీరు తిరిగి వచ్చిన వాళ్ళు కూడా సరే ఇంకా మీ ఫ్రెండ్స్కి చెప్పి వాళ్ళందరినీ తిరిగి మనం హిందూ మతంలో కనిపిస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన హిందూ ధర్మాన్ని కాపాడమనేసి ప్రతి ఒక్క హిందూ సోదరుల్ని, సోదరి మనులను కోరుకుంటున్నాను. దయచేసి మన హిందూ ధర్మానికి కళంకం తేకాలి. ట్రై టు అండర్స్టాండ్ మీ. ఈ చేతుల్లో ఉంది, మీరు అనుకుంటే సాధిస్తారు. హిందూ ధర్మాన్ని
నాశనం చేయకండి ప్లీజ్. ఒక వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి. మీరేమనుకుంటున్నారో ఈ యొక్క వీడియో గురించి కామెంట్ చేయండి. అలాగే ఈ యొక్క ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.